ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు మన కంపెనీ ఫౌండర్ ఇంకా సీఈఓ సూర్యప్రకాష్ దేశాయ్ సార్ గారు వస్తున్నారు. వారి ముందు మీరందరూ మనందరం ఎంతో శ్రద్ధగా పనిచేస్తున్నామని తెలిసేలాగా ప్రవర్తించాలి. ముఖ్యంగా అవసరం లేని డాక్యుమెంట్స్ ఇంకా డేటా వారికి కనిపించకుండా చూసుకోవాలి. గాట్ ఇట్? అవసరం లేనివంటే ఏంటి సార్? నేను ఇప్పుడే కొంతమందికి దాని గురించి చెప్పాను. డేటా అంతా డిలీట్ అయి ఉండాలి అంతే. మన పెద్ద బాస్ దాని గురించి ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా సరే నేను సమాధానం ఇస్తాను. మీరు ఏమీ మాట్లాడకండి అంతే. గాట్ ఇట్? ఓకే సార్. వారు ఏమైనా ప్రశ్న అడిగితే బై ఎనీ ఛాన్స్ జస్ట్ సే మేనేజర్ విల్ ఆన్సర్. గాట్ ఇట్? ఓహో, ఏంటి పెళ్ళింటికి వచ్చినట్లు నెమ్మదిగా వస్తున్నారు కదా? సారీ సార్, నాకు తెలియలేదు. నేను లేటుగా వచ్చానా? వాహ్, శబాష్. ఇక నుండి ఈ మేనేజర్ పని మేడం గారు సరైన టైంకి వచ్చారా లేటుగా వచ్చారా అని చెక్ చేయడమే కదా? సారీ సార్, నాకు తెలియలేదు. షటప్. తొందరగా రండి అని మెయిల్ పంపించారు కదా, మళ్ళీ నేను ఫోన్ చేసుకుంటూ ఉండాలా? మెయిలా? నేను చూడలేదు సార్, సారీ. చరణ్ సార్, బాస్ వచ్చారు. ఇక్కడే నిలబడి సీన్ క్రియేట్ చేయకండి, వెళ్ళి పని చూసుకోండి. ఓకే సార్. నమస్కారం సార్. ఎందుకురా నవ్వుతున్నావు? ఏం లేదు. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. అందరూ కూర్చోండి. జస్ట్ అలా మిమ్మల్ని ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. ఎలా ఉన్నారు మీరంతా? బాగున్నాను సార్. ఇప్పటికీ మీ పని మీరు చేసుకోండి, మళ్ళీ మాట్లాడతాను. షల్ వి ప్రొసీడ్? సార్, ఎస్ సార్, వి షల్ ప్రొసీడ్. రామ్, మీరు కూడా రండి. టెన్షన్లో తన మీద అరిచేశాను. సారీ చెప్పాలి, కానీ ఎలా అడగాలో తెలియట్లేదే. మీ మీద కోపం ఉన్నది నిజమే, కానీ సిరితో మాట్లాడి తనని ఓదార్చారు కదా, దానికి మీకు థ్యాంక్స్ ఎలా చెప్పాలో అదే నాకు తెలియడం లేదు. సార్, మీకు కాఫీ, టీ, కోల్డ్ డ్రింక్స్ ఏమైనా తెప్పించమంటారా? వద్దొద్దు. సార్, మీరు ఆఫీసుకి రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సార్. ఈ మాటను ఆల్రెడీ 5-6 సార్లు చెప్పారన్నది మీకు అసలు గుర్తులేదు కదా? టెల్ మీ వన్ థింగ్. ఎస్ సార్. మన ఆఫీస్ ఎంప్లాయీస్ కి బోనస్ ఇస్తున్నాం కదా, ఆ డీటెయిల్స్ కావాలి. ఏ ఫైల్లోనూ లేవే. బోనస్ ఫండ్ కి సైన్ చేశాను, కానీ ఎంప్లాయీస్ కి ఎంత డబ్బు ఇచ్చాం, ఇంకా ఎంత మిగిలింది ఏమీ లెక్కలేదే. సార్ అది ఉండాలి సార్. ఉండాలి, కానీ ఎక్కడా? సార్, ఈ ఫైల్లోనే ఉండాలి సార్. అన్నిట్లోనూ నేను చూశాను. వేరే ఏ ఫైల్లో ఉంది? ఆన్సర్ చేయండి. బోనస్ డీటెయిల్స్ ఎక్కడున్నాయో తెలీదా? సార్ అడుగుతున్నారు కదా, వారి కోపం తెప్పించేలా చేయకండి. తొందరగా సమాధానం చెప్పండి. సార్, చెప్తాను సార్. బోనస్ ఫండ్స్ వచ్చాయి సార్. ఫండ్స్ వచ్చాయి, మన ఎంప్లాయీస్ కి ఇచ్చారా? అఫ్ కోర్స్ సార్, బోనస్ ఇచ్చేదే ఎంప్లాయీస్ కి కదా సార్. అఫ్ కోర్స్, ఇచ్చుంటే వాళ్లే చెప్తారు, వాళ్ళనే అడుగుతాను.
సార్ చూడండి, కూర్చోండి కూర్చోండి కూర్చోండి. మీ అందరితో ఒక 2 నిమిషాలు మాట్లాడొచ్చా? సార్ మీరెందుకు ఇబ్బంది పడతారు సార్? నేనే ఒక్కొక్కరిని లోపలికి పంపిస్తాను సార్. ముందుగా మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరూ కష్టపడి పనిచేయడం వల్ల ఈ కంపెనీ ఈ రోజు ఈ స్థాయిలో ఉంది. ఈ కంపెనీ యజమానిగా నేను, నా కుటుంబం చాలా తృప్తిగా ఉన్నాం. ఇక్కడ పనిచేస్తున్న మీరందరూ తృప్తిగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగచ్చా? మీ అందరికీ బోనస్ సరిగ్గా వస్తోందా? నా ప్రశ్న మీ అందరికీ సరిగ్గా అర్థమైనట్టుగా లేదు. ప్రతి సంవత్సరం మీకు ఇస్తున్న బోనస్ సరిగ్గా టైంకి వస్తోందా అని. సార్ వస్తుంది సార్. చెప్పండిరా, చెప్పండి అయ్యా. మీరు సడన్ గా అడిగారు కదా, ఏం చెప్పాలో తెలియక కన్ఫ్యూజ్ అయ్యారంతే. సమాధానం వాళ్ళ దగ్గర నుంచి వస్తే నాకు కాస్త తృప్తిగా ఉంటుంది. చెప్పమ్మా. మేమిక్కడ చాలా సంతోషంగా పనిచేస్తున్నాం. నిజం చెప్పాలంటే ఇదొక కుటుంబంలాగా అనిపిస్తుంది. లాక్డౌన్ టైంలో ఎన్నో కంపెనీస్లో ఎంప్లాయీస్ని తీసేయడం జరిగింది. ఆ టైంలో మన కంపెనీ లాస్లో ఉంది. మీరు ఎవ్వరిని పనిలో నుండి తీసేయలేదు. దీనికంటే ఇంకేం కావాలి సార్? థ్యాంక్ యూ. నేను అడిగింది బోనస్ విషయం. మీ అందరికీ కూడా సరిగ్గా టైంకి వస్తుందా అని. నెలకి సరిగ్గా జీతం రావడమే పెద్ద విషయం సార్. మాకు అందులోనే సంతోషం ఉంది. బోనస్ వల్ల మాకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. పిల్లల ఫీజుకో మెడికల్ ఖర్చులకు అది యూజ్ అవుతుంది. హైదరాబాద్ లాంటి సిటీలో ఎవరు ఎంత సంపాదించినా 1వ తారీఖు శ్రీమంతులు, 30వ తారీఖు పేదవారే కదా సార్. కంపెనీ మాతో పాటు ఉంది. మేం కూడా కంపెనీతో నిలబడాలి కదా. బోనస్ మీకు టైంకి వస్తుందా లేదా అది నేను అడుగుతున్నది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.